ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే మకుటాయమానంగా శోభిల్లునున్న నూతన సచివాలయం, ప్రతి జిల్లాలో కొలువుదీరుతున్న కలెక్టరేట్లు, నవీన కాలంలో నా భూతో నా భవిష్యతి అనిపించేలా తీర్చిదిద్దిన యాదగిరిగుట్ట నరసింహుని ఆలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీ హబ్, టెక్ నగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే పొడవైన ఫ్లైఓవర్లు, ఎక్కడో పాతాళాన ఉన్న గంగమ్మను మల్లన్న సిగకు ఎదురెక్కించిన కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇక ఇప్పుడు యావత్ తెలంగాణకు రక్షణ దుర్గంగా నిలిచే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. ఒకటా రెండా? తెలంగాణ మునుపెన్నడూ చూడనివి, చూస్తామని ఊహించనివి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి నిదర్శనమైన అత్యద్భుత కట్టడాలను మనము ఒకసారి చూసేద్దాం పదండి. కొందరు అనుకుంటారు, ఇంకొందరు అనుకున్న పనిని ప్రారంభిస్తారు, మరికొందరు పని మొదలు పెడతారు, మధ్యలోనే వదిలేస్తారు. కానీ ప్రారంభించిన పనిని పూర్తి చేయడం అతి కొద్ది మంది వల్లే సాధ్యం. ఆ కొద్ది మందిలో ఒకరు సీఎం కేసీఆర్. ఒక పనిని సంకల్పించడం, ఆ పనిని ఒక తపస్సులా భావించి పూర్తి చేయడం కేసీఆర్ నైజం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎవరు అడ్డం వచ్చినా చేపట్టిన పనిని పూర్తి చేసేదాకా వదిలిపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. కేసీఆర్ సంకల్ప సిద్ధిని చాటి చెప్పే ఉదంతాల్లో తాజా ఘట్టమే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. దేశ పోలీసింగ్ విభాగానికే కలికితురాయిగా నిలుస్తున్న ఈ భద్రతా సౌధం సీఎం కేసీఆర్ విజనరీని మరోసారి దేశానికి చాటి చెప్పింది. 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పోలీస్ టవర్ కు శంకుస్థాపన చేశారు. కరోనా లాంటి విపత్తులు, కేంద్రం నుంచి అడ్డంకులు వచ్చినా ఎక్కడ తలవంచకుండా దీన్ని సాకారం చేశారు. తాజాగా 2022 ఆగస్టు 4న ఈ అద్భుతమైన తెలంగాణ రక్షణ దుర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తాను సంకల్పించానంటే అది జరిగి తీరాల్సిందేనని నిరూపించారు. సంకల్పం ఎంతటి గొప్ప కార్యనైనా సాధించేలా చేస్తుంది. అందుకు అనేక మార్లు ఉదాహరణగా నిలిచేది కేసీఆర్ ఒక్కరే. కేసీఆర్ ఒక్కడిగానే వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నిర్మించాడు. బక్క ప్రాణం కదా అణిచేయవచ్చులే అనుకున్న సీమాంధ్ర పాలకుల వెన్నులో వణుకు పుట్టేలా గర్జించాడు. చావు నోట్లో తలపెట్టాడు. వస్తే రాష్ట్రం, పోతే నా ప్రాణమంటూ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి నిలిచారు. రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ అనుకుంటే బరిలోకి దిగితే సాధించేదాకా వదిలిపెట్టాడు అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఆ పోరాటం. అయితే అదే మొదటిది కాదు, అదే చివరిది కాదు. ఎప్పటికైనా సరే అనుకున్నది సాధించడమే సీఎం కేసీఆర్ కు తెలిసిన విద్య. అదే పట్టుదల. అదే సంకల్పంతో రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందుగా వ్యవసాయంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఒక బృహత్తర కార్యాన్ని ముందేసుకున్నారు. తెలంగాణ రైతుల కోసం ఒక కాళేశ్వర యజ్ఞాన్ని తలపెట్టాడు. ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టాలంటే ఎన్నేళ్లు పడుతుంది? 10 ఏళ్లు, 15 ఏళ్లు, ఇంకొన్ని అయితే జీవితకాలం. ఇతర రాష్ట్రాల్లో అలా కొనసాగుతున్న ప్రాజెక్టులు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. కానీ 3 అంటే 3 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ అనుకున్నది సాధించారు. తన మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టును 2016 మే 2న శంకుస్థాపన చేస్తే 2019 జూన్ 21 కల్లా పూర్తి చేసి అద్భుతాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇది కేసీఆర్ చెక్కుచెదరని సంకల్పానికి మరో నిదర్శనంగా నిలిచింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన అపర భగీరథుడిగా నిలిచిపోయారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కాదు, రాష్ట్రానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చారు సీఎం కేసీఆర్. నవీన కాలంలోనూ నా భూతో నా భవిష్యత్ అనిపించేలా యాదాద్రి నరసింహుని ఆలయాన్ని తీర్చిదిద్దారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత ప్రభావాన్ని కల్పించడమే లక్ష్యంగా యాదాద్రి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2016 అక్టోబర్ 11న ప్రారంభమైన ఆలయ నిర్మాణం మార్చి 28, 2022కే పూర్తి చేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణకే కాదు, యావత్ దేశానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా తీర్చిదిద్దారు. స్వాతంత్రానంతరం దేశంలో నిర్మించిన అతిపెద్ద రాతి కట్టడంగా యాదాద్రి గుర్తింపు పొందింది. రాబోయే కాలంలో దేశంలోనే ప్రధాన పుణ్యతీర్థ స్థలిగా వినతికెక్కనున్న యాదాద్రి ఆలయ నిర్మాణంలో ముఖ్యమంత్రి కృషి, పట్టుదల సుస్పష్టం. ఆధునిక వ్యవస్థకు నిలువుటద్దలా నిలుస్తున్న హైదరాబాద్ మెట్రోలోనూ ముఖ్యమంత్రి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికుల రద్దీ, నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా మెట్రోను అలైన్మెంట్ చేశారు సీఎం కేసీఆర్. ప్రతిష్టాత్మకమైన మెట్రో ప్రాజెక్టులో 3 కారిడార్లను నిర్మించారు. అందులో మియాపూర్, ఎల్బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం మధ్య అతి తక్కువ సమయంలో ప్రయాణించేందుకు మంచి రవాణా మార్గాన్ని సిద్ధం చేశారు.
మెట్రోతో పాటు రోడ్లపైన రాష్ట్ర ఆవిర్భావం నుంచి రోడ్లపైన దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లను అద్దంలా తీర్చిదిద్దారు. అంతేనా, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతూ కొత్త రోడ్లను నిర్మించారు. రేతిబౌలి నుంచి గచ్చిబౌలి వరకు భారీ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 6 లేన్లతో నిర్మించిన షేక్పేట్ ఫ్లైఓవర్ నగరంలోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ నుంచి గొప్ప రిలీఫ్ లభించింది. అటు వేలాడే వంతెనతో నగర రూపురేఖలనే మార్చేశారు ముఖ్యమంత్రి. 2019 మార్చి 9న మొదలుపెట్టిన నిర్మాణం 2020 సెప్టెంబర్ 5న పూర్తయింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ భాగ్యనగరానికి వన్నె తెచ్చింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడంతో పాటు అందమైన ఈ వంతెన టూరిస్ట్ స్పాట్ గా కూడా మారింది. ఐటీ కేంద్రం అంటే బెంగళూరు, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు బెంగళూరుని దాటి ఎంతో ముందుకెళ్లింది హైదరాబాద్. దీనికి కర్త కర్మ క్రియ అంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ఏ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ల వేదికగా టీ హబ్ తొలి దశకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 2015 నవంబర్ 5న అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించి ఆసియాలోని అతిపెద్ద టీ హబ్ 2గా తీర్చిదిద్దారు. తాజాగా నూతన భవనం నిర్మించి ఈ ఏడాది జూన్ 28న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టి వదిలేసిన ప్రాజెక్టులపైన సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు 2003లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించాయి. అయితే నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. దీంతో తెలంగాణ ఏర్పడ్డాక 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును సందర్శించి బుద్ధవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా రూపొందించేందుకు 25 కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా 100 కోట్ల వరకు ప్రాజెక్టు అభివృద్ధికి ఖర్చు చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. నాగార్జున సాగర్ లో 274 ఎకరాల్లో విస్తరించి ఉన్న బుద్ధవనం ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతుంది. వీటితో పాటు మరెన్నో అద్భుత కట్టడాలను నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రానికి వన్నె తెచ్చేలా, దేశమే అబ్బురపడేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం 60 ఏళ్ల పోరాటానికి ఆనవాళ్లుగా, అమరుల త్యాగానికి చిహ్నంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున అమరుల స్మృతివనం అందులో ఒకటి. నిత్యం అమరులను స్మరించుకునే విధంగా జ్వలించే దీపం నిత్యం వెలిగేలా ఈ స్మృతివనం ఉంటుంది. ఏ దేశం నుంచి పర్యాటకులు, ఇతర ప్రముఖులు హైదరాబాద్ కు వచ్చినా అమరుల స్మృతివనం సందర్శించేంత అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అటు తెలంగాణకు తలమానికంగా అన్ని హంగులతో, ఆధునిక వసతులతో నూతన సచివాలయం వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. దక్షిణ భారత సంప్రదాయంలో మనోహరమైన కాకతీయుల నిర్మాణ శైలిలో విలక్షణ భవంతిగా కొత్త సచివాలయం రూపుదిద్దుకుంటుంది. దసరా నాటికి ఈ భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లో రవీంద్ర భారత్కి దీటుగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణమైన వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు, మరెన్నో అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ సంకల్పించారంటే పని పూర్తి కావాల్సిందే. దేశంలో మరే రాష్ట్రంలో మరే నాయకుడు సాహసించలేని, చేయలేని అభివృద్ధిని కేవలం 8 ఏళ్లలో చేసి చూపించారు. తానేంటో నిరూపించుకున్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచే రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించారు. ఆనాడే రాష్ట్రాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. వ్యవసాయం నుంచి మొదలు పెడితే ఐటీ ఉద్యోగాల వరకు అన్ని రంగాలు, అన్ని విభాగాలు అభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్లు, అన్నదాతల కోసం రైతు వేదికలు, కులవృత్తుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన బిల్డింగ్లు, తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్, ఒక్కటేమిటి ఎన్నెన్నో ఒకదాని తర్వాత ఒకటి ప్రతి అంశంలోనూ ప్రతి పనిని సంకల్పించడమే కాదు, దాన్ని పూర్తి చేసి తనకు తిరుగులేదని నిరూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే దేశం కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.